వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజు నేను ఒక మంచి బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బిర్యానీ అంటే మనం చాలా రకాలుగా చూస్తాం. వెజ్, నాన్ వెజ్ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకుంటాము. ఈరోజు నేను తయారు చేయబోయే ఈ బిర్యానీని మీరు దేంతోనైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మరి ఇలాంటి టేస్టీ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. గిన్నె మందంగా ఉంటే బిర్యానీకి బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి గిన్నె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. కొన్ని జీడిపప్పుల్ని తీసుకొని అవి చక్కగా నెయ్యిలో వేయించేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఒకవేళ మొత్తం ఆయిల్ మీకు ఇష్టం లేకపోతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులన్నిటినీ కూడా మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. అంటే చెక్క, లవంగం, మొగ్గ, పువ్వు, ఆకు ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. మీరు క్వాంటిటీ తక్కువ చేస్తున్నట్టయితే ఇవన్నీ తగ్గించుకొని వేసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలని నిలువుగా సన్నగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. చక్కగా వీటిని ముక్క మెత్తబడే వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి. కాస్త కలర్ మారిన తర్వాత మనం దీంట్లోకి టొమాటోస్ యాడ్ చేయాలి. ఈలోపు మనము బిర్యానీ రైస్ని మనం నానబెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగేసుకొని చక్కగా ఇవి నానబెట్టుకుంటే ఒక ½ అన్ అవర్ వరకు నానతాయి. బియ్యం నానడం వల్ల మనకి బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అలాగే తొందరగా కూడా కుక్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా నానబెట్టుకోండి. ఈలోపు మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ మనం టమాటా వేసేసుకుందాము. 2 టమాటా ముక్కల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి చక్కగా మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బాగా మెత్తబడిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు క్వాంటిటీ తక్కువ చేస్తున్నట్టయితే కాస్త తగ్గించి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇక్కడ తర్వాత పుదీనా, కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా చక్కగా ఆయిల్లో మనం మగ్గనివ్వాలి. ఇక్కడ కూడా ఇవి వేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కాస్తంత పసుపు, మసాలాలకు తగినంత ఉప్పు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా, కాస్తంత కారం అంటే ఒక ½ స్పూన్ కానీ స్పూన్ కానీ సరిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి మసాలాలన్నీ కూడా మళ్ళీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్నట్టయితే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన గ్లాస్ తోటి నేను 5 గ్లాసుల వరకు బిర్యానీని తీసుకున్నాను, బిర్యానీ రైస్ని తీసుకున్నాను. కాబట్టి 1కి 1.5 చొప్పున వాటర్ని పోస్తున్నాను. మీరు ఒకవేళ బియ్యం నానబెట్టుకోనట్టయితే మనకి వాటర్ మెజర్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. కొంచెం వాటర్ అనేవి ఎక్కువ పడతాయి. మనం ఇక్కడ ½ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాం కాబట్టి 1కి 1.5 పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్లో బిర్యానీకి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే మనము ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో మనం నానబెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్ని కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టేసుకోవాలి. బబుల్స్ వచ్చే వరకు కూడా మనం ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలి. బిర్యానీని ఒక్కసారి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాము అని అంటే కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటేనే మనం యాడ్ చేసిన మసాలాలన్నీ కూడా ప్రతి రైస్కి పడతాయి. అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ ఒక 50% వరకు కుక్ అయిపోయింది. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఇంకా కాసేపు ఉడికిన తర్వాత, అంటే ఒకసారి 70% వరకు కుక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మెల్లిగా అంటే ఫాస్ట్గా పైకి కిందికి కాకుండా అప్పుడు మనం బియ్యం విరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లైట్గా పైన మనం వీటిని మొత్తాన్ని కూడా రైస్ని పైకి కిందికి చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే
ఒక చోట స్టోర్ అయి ఉన్న మసాలా ఏదైనా ఉంటే కూడా మొత్తం రైస్కు చక్కగా పడుతుంది. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా మనకి బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. చూసారుగా ఎంత విడివిడిగా ఉందో, ఎక్కడ కూడా రైస్ అనేది బిరుసుగా లేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫైనల్గా దీని మీద కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. ఏ దాంట్లోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది. నేనైతే దీని కాంబినేషన్ కోసం చికెన్ కర్రీ తయారు చేశాను, గ్రేవీ కర్రీ అండ్ రైతా ప్రిపేర్ చేసుకున్నాను. అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఇట్లా యమ్మీగా ఉండి ఎంతో ఈజీగా అయిపోయి బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.